చెప్పండి అంకుల్. ఈ కృష్ణాసాగర తీరం అంటే బృందావనపుర సాగర క్షేత్రంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు శేషసాయిగా దర్శనమిచ్చారు. సముద్ర జలాల్ని తన దివ్య స్పర్శతో అమృతంగా మార్చి ఈ కృష్ణాతీరవాసులందరికీ ప్రసాదంగా అనుగ్రహించారు. భగవంతుడు ఈ కలియుగంలో శేషసాయిగా దర్శనమిచ్చాడా? అవును, ఆ భగవంతుడే శ్రీ సత్యసాయి. క్షీరసాగరంలో పన్నగశయనుడైన విష్ణుమూర్తిలా అద్భుత దర్శనమిచ్చి తాను సర్వజగద్రక్షకుడైన శ్రీమన్నారాయణమూర్తినని భగవాన్ సర్వప్రపంచానికి తెలియజేశారు. నేనే కాదు, వేలాది మంది కృష్ణాతీరవాసులు ఈ అద్భుత సంఘటనను ఆనంద పారవశ్యంతో తిలకించారు. అంతేకాదు, ఈ కృష్ణాతీరంలోనే భక్తితో అర్చించమని అవ్యాజ ప్రేమతో ప్రేమలింగాన్ని కూడా బాబా అనుగ్రహించారు. ఇప్పుడు తెలిసిందా నాయనా ఈ కృష్ణాతీరం ఎంత పవిత్రమైనదో? చక్కగా అర్థమైంది అంకుల్. సురేష్, ఈ కృష్ణాతీరమే కాదు, దేశం కోసం, దైవం కోసం బాంధవ్యాల్ని, అనుబంధాల్ని కూడా లెక్క చేయక సర్వస్వాన్ని త్యాగం చేసిన త్యాగధనులను కన్న తల్లి మన భరతభూమి. తల్లి కైబడి అన్ని తప్పుల సైచుయు పుణ్యమొసగునట్టి పూజ్యభూమి. వలదన్న సద్గ్రంథ పఠనంబులేకయే పలు శాస్త్రముల నేర్పు పాఠశాల. శ్రమలేక తనయందు సర్వంబు సమకూర్చి ఆనందమొసగు విహార భూమి. అజఘరాదులనైన పసిపాపలుగ చేయు మహిమను చేకూర్చు మంత్రశాల. భరతదేశము వేదాల పట్టుకొమ్మ, యజ్ఞయాగాది క్రతువుల కాటపట్టు. పెక్కు అవతారములగన్న పెద్ద తల్లి, నీతి నియమాల రూపు ఈ త్యాగభూమి. ఆ మన దేశ ఔన్నత్యాన్ని తెలుసుకోవాలి. దేశభక్తి మన నరనరాల్లోనూ ప్రవహించాలి. నీతి నియమాలే మన ప్రాణంగా మారాలి. యువకుల మనసుల్లో ఈ భావాలు నింపటమే నా లక్ష్యం. సురేష్, మన యువతను చూడు. మన మాతృభూమి ఈ దివ్య భారతికి వందే మాతరం. మన మాతృమూర్తి శ్రీ సత్యసాయి అని అందే మాతరం. మన మాతృభూమి ఈ దివ్య భారతికి వందే మాతరం. మన మాతృమూర్తి శ్రీ సత్యసాయి అని అందే మాతరం. వందే వందే మాతరం, అంది అంది మాతరం. వందే వందే మాతరం, అంది అంది మాతరం. సత్యస్ఫూర్తిని ఎదలో నింపిన పుణ్యభూమి మన భారతి. ధర్మనిరతితో వన్నెకెక్కిన ధర్మభూమి మన భారతి. దీనానాథుడు అవతరించిన దివ్య భూమి మన భారతి. అన్ని మతాలను హక్కున చేర్చిన కన్న తల్లి మన భారతి.
రాజ్యమే రామరాజ్యమని పలికిన సాయికి వందనం. సేవను మించిన పూజే లేదని చూపిన సాయికి వందనం. దీనుల మదిలో ఆశా జ్యోతిగా వెలిగే సాయికి వందనం. అమృత ప్రేమకు అద్భుత రూపం సాయి జననికి వందనం. అమృత ప్రేమకు అద్భుత రూపం సాయి జననికి వందనం. మాతృభూమి దివ్య భారతికి వందే మాతరం. మన మాతృమూర్తి శ్రీ సత్య సాయి అని అంది మాతరం. వందే వందే మాతరం అంది అంది మాతరం. వందే వందే మాతరం అంది అంది మాతరం. అంది అంది మాతరం అంది అంది మాతరం. మరి ఈ ఉన్నత భావాల్ని మనలో ఎలా వికసింపజేసుకోవాలంకుల్? సాయి బాటలో పయనించండి. సాయి బాటంటే ప్రేమ బాట. నావారు పైవారు అనే భేదం లేకుండా అందర్నీ ప్రేమించడం కష్టం కాదా? కష్టమే, కాని దాన్ని సాధించగల సులువైన మంత్రం చెప్పారు బాబా. సాధారణంగా మనం ముందు మన గురించి, తరువాత ఇతరుల గురించి, ఆ తరువాత దేవుడి గురించి ఆలోచిస్తాం. కానీ బాబా ముందు దైవం గురించి, తరువాత ఇతరుల గురించి, ఆఖరణ నీ గురించి ఆలోచించు అంటారు. ఇది గుర్తుపెట్టుకో. అలాగే ఇంకేం చెయ్యాలంకుల్? త్యాగరాజు, రామదాసు, నామదేవుడు, తుకారాం వంటి భక్తుల జీవితాలు, వారి సాధన పరిశీలించాలి. వారెవరైనా ధనం లేదని విచారించారా? వస్తువాహనాలు లేవని బాధపడ్డారా? కష్టాల కడలిలో మునిగి తేలుతున్న మానవాళిని చూసి కన్నీరు కార్చారు. లోక కళ్యాణం కోసం ఆరాటపడ్డారు. భగవాన్ బాబానే తీసుకోండి. దాహార్తుల్ని, రోగార్తుల్ని చూసి హృదయం ద్రవించి ఆస్పత్రులు, మంచినీటి వసతులు కోట్లాది ప్రజలకు కల్పించలేదా? బాబాను ఆదర్శంగా ఎలా తీసుకోవాలంకుల్? అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు, ఎప్పుడూ సహాయం చేయి, ఏనాడు బాధపెట్టకు అన్న వారి బోధల్ని వినండి. సురేష్, మనం చేసే ప్రతి పనిని భగవంతుడు గమనిస్తూ ఉంటాడని, అడగకపోయినా ఫలితాన్ని అందిస్తాడని గ్రహించండి. ధనాన్ని తృణప్రాయంగా చూడండి. మంచిని, మానవత్వాన్ని వజ్ర సమానంగా భావించండి. అప్పుడే మీ బంగారు భవిష్యత్తుకు రాచపాట వేసుకోగలుగుతారు. నా జీవితమే నా సందేశం అన్న బాబా అడుగుదాడల్ని అనుసరించండి. భక్తితో, శ్రద్ధతో, విశ్వాసంతో సేవా సైన్యంలా కథను త్రొక్కితే వారే చేయి పట్టుకుని మనల్ని నడిపిస్తారు. మీరాశించినట్టు మేం జీవిస్తాం అంకుల్. బాబా చూపిన సేవా మార్గంలో పయనిస్తాం. మా జీవితాన్ని మానవ సేవకి అంకితం చేస్తాం. మానవ సేవకి అంకితం చేస్తాం. సముద్ర ఘోషల సందడి మీటి సర్వలోకముల సనాతనంబు సత్య ధర్మముల చాటండి.
కంగ్రాచ్యులేషన్స్. మీ సురేష్కి ₹1,00,00,000 కాంట్రాక్ట్ లభించిందట. కనీసం 25 లక్షల లాభం వస్తుందనుకుంటున్నారు. రంగనాథం అదృష్టవంతుడివయ్యా. జగన్నాథం, 10 ఏళ్ల నా కృషి ఫలించిందయ్యా. నేను పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించింది. మన శంకరం లేడు, వాడు ఇదంతా దేవుడిదయ్యా అంటాడు. నేను కష్టపడ్డాను, ఫలితం పొందాను. ఇందులో దేవుడి దయ్యం చెప్పు. నాకు అదే అర్థం కాదయ్యా. కష్టం మనది, పేరు దేవుడిదినా. పండగ పబ్బం వస్తే ఓ పూజో అభిషేకమో వ్రతమో చేస్తాం. పండు ఫలం నైవేద్యం పెడతాం. దట్స్ ఆల్. దేవుణ్ణి అతని సరిహద్దులో ఉంచాలి కానీ మన డే టు డే రొటీన్లోకి లాగొచ్చా? తప్పు కదూ. అవసరమైతే ఓ విరాళం ఇవ్వచ్చు, ఓ గుడో గోపురమో కట్టించొచ్చు. అంతేగాని మన ప్రతి సక్సెస్ కి ఆయనే కారణం ఎలా అవుతాడయ్యా? మన సంపాదన చూసి ఓర్వలేక ఈ శంకరం మనవేదో అశాంతితో అల్లాడుతున్నట్టు, తనేమో దేవుణ్ణి నమ్ముకుని ఏ చీకు చింత లేకుండా హాయిగా ఉన్నట్టు కథలు కబులు చెప్తుంటాడు. ఎప్పుడన్నా ఏసీ కారులో తిరగగలిగాడా? తాజ్ హోటల్లో డిన్నర్ చేయగలిగాడా? వేసవి విడిదికి శ్రీనగర్ సిమ్లానో వెళ్ళగలిగాడా చెప్పు? వాడి మొఖానికి ఏసీ కారు, తాజు హోటల్, సిమ్లా ట్రిప్పునా? రంగా, అసూయ, ప్యూర్ జెలసీ. ఇంతకీ కాంట్రాక్ట్ సైన్ చేయడానికి మీ వాడి ప్రయాణం ఎప్పుడు? ఈరోజే 12 గంటల ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్తున్నాడు. ఏడీ కనిపించడే? శంకరానికి చెప్పొద్దామని వెళ్ళాడు. వాడి ఆశీస్సులు కావాలట. అవి ఏం పోయిందిలే అని వెళ్ళమన్నాను. వాడి ఆశీస్సులు ఎందుకు? తీయడి కబుర్లు కథలు చెప్పి యువకులను ఆకర్షించే టెక్నిక్ వాడికి తెలుసు కదా. మీ వాణ్ణి వాడి వల్లో పడనిచ్చావు, జాగ్రత్త. ఆ వ్యాపారంలో మునిగిపోయి గంటలు క్షణాల్లా గడిచిపోతుంటే, లక్షల రూపాయలు కళ్ల ముందు కదలాడుతూ ఉంటే ఈ శంకరం వీడి నీతులు గుర్తుంటాయా? మనం ఏం చెప్పక్కర్లేదు, వాడే మర్చిపోతాడు. నిజమే అనుకో, కానీ శంకరం దేవుని నమ్ముకుంటే జరిగే అద్భుతాల గురించి చెప్తూ ఉంటే మాటా చేష్టా లేకుండా ఈ కుర్రకారంతా నిజమేనని నమ్మేస్తున్నారు. వాడి మాటే వేదవాక్కులా పాటిస్తున్నారు. అది భయం. నీకెప్పుడు తెలిసింది? ఆదివారం ఉదయం టంచనగా టీవీ ముందు తిష్ట వేసుకుని కూర్చునే మా వాడు ఇప్పుడు గ్రామ సేవయే రామసేవ అని పరిగెడుతున్నాడు. సరే, మన కార్యక్రమాలకు అడ్డుండడు కదా అని పొమ్మంటున్నాను. ఇప్పుడు ఆ పరుక్కు బ్రేక్ వేసి మావాడిలాగే మీవాడికి ఏదో వ్యాపారమో మరో వ్యాపకమో పెట్టు. లేకపోతే ఏ గౌతమ బుద్ధుడో గాంధీ మహాత్ముడో అయిపోగలడు. ఆ, రంగా రంగా, మీ సురేష్ అడి ఏ భాగవత పురాణం బోధిస్తావా? భారతం డ్రామా వేయిస్తావా? రామాయణం హరికథ వినిపిస్తావా? రంగా, హేడానికి ఇది సమయం కాదు. దయచేసి మీ వాడు ఎక్కడున్నాడో త్వరగా చెప్పు. చెప్పకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇంతకీ ఎందుకంత గాబరా పడుతున్నావు? డబ్బేమన్నా కావాలా? ఆపు జగన్నాథం, ఆపు. డబ్బు 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 తప్ప ఇంకేమీ మీ కళ్ళ కనిపించవా? డబ్బు కోసం తప్ప ఇంకా దేనికోసం ఆతృత పడరా? ముందు సురేష్ ఎక్కడున్నాడో త్వరగా చెప్పండి. వాడు మీ ఇంటికే వెళ్ళాడు, రాలేదా? మా ఇంటికి వెళ్ళాడా? ఒకసారి ఫోన్ చేయి రంగనాథం, నేను అర్జెంటుగా రమ్మన్నానని చెప్పు. చేస్తాను, వాడు వస్తాడు. కానీ వాడిని పిలుస్తున్నది నీతో తీరిగ్గా మాట్లాడటానికి కాదు. వాడికి టైం ఉండదు. వాడు 12 గంటల ఫ్లైట్లో ఢిల్లీ వెళ్తున్నాడు. 10 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి బయలుదేరాలి. వాడి మమ్మీ అప్పుడే లగేజ్తో బయలుదేరి వెళ్ళిపోయింది. వాడి కోసం వెయిట్ చేస్తున్నాను నేను. ఇంతకీ వాడితో పనేంటి? మళ్ళీ ఎవరినైనా ఉద్ధరించాలా? అవును, ఒక పేద యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. వాళ్ళ కుటుంబానికి అదే ఆధారం. అతనికి వెంటనే AB నెగిటివ్ గ్రూప్ కావాలి. అది చాలా అరుదైన బ్లడ్ గ్రూప్. మీ సురేష్ది అదే గ్రూప్. సురేష్ ఒక యూనిట్ రక్తదానం చేస్తే ఆ యువకుడి ప్రాణం నిలబడుతుంది. ఒక కుటుంబానికి నిలువు నెడు ఉంటుంది. అతను చనిపోతే ఆ కుటుంబం వీధి పాలైపోతుంది. వాళ్ళు నిరాశ్రయులైపోతారు. రంగనాథం, ప్లీజ్ అర్జెంటుగా మీ వాడిని రమ్మని ఫోన్ చేయి. రోజు అనేక మంది చనిపోతూ ఉంటారు. అందరినీ మనం ఆదుకోగలమా? ఇదిగో, వాడి దహన సంస్కారానికి ₹1000 విరాళం తీసుకో. ఆ పని చూడు. ధనం ఉంది కదా అని గర్వపడకు. ఇతరుల్ని చులకన చేయకు. నిన్ను భిక్షమెత్తడానికి రాలేదు నేను. మరి ధనవంతుల పిల్లల్ని ఎందుకు చేరతీస్తున్నట్టు? వాళ్ళకి పనికిమాలిన ఉపదేశాలు ఎందుకు ఇస్తున్నట్టు? ధనం కోసం మాత్రం కాదు. ధనవంతుడు మంచివాడైతే 10 మందికి ఉపకారం జరుగుతుంది. సంపన్నుడు స్వార్థపరుడైతే ఎంతో మందికి అపకారం జరుగుతుంది. ధనవంతులంటే స్వార్థపరులండి అభిప్రాయం. నీతో వాదించడానికి నాకు టైం లేదు. హలో సురేష్, ఫ్లైట్కి టైం అవుతోందిరా. ఎక్కడున్నా వెంటనే వచ్చాయి. చూడ్రంగా, నాకు ఆ అభిప్రాయం ఉంటే మీ ఇంటి దరిదాపులకే రాను. తమకున్న ధనాన్ని సద్వినియోగం చేసిన ఎంతో మంది త్యాగమూర్తులు నాకు తెలుసు. మీరు ఆ కోవకు చెందాలనే నా తాపత్రయం. అంకుల్, మీరెక్కడున్నారా? నేను మీ ఇంటికే వెళ్ళాను. మాట్లాడుతూ కూర్చోకురా. అవతల ఫ్లైట్ టైం అయింది, పదా. ఒక్క క్షణం ఉండండి డాడీ. సురేష్, నీ కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. సూర్య ఆసుపత్రిలో ఒక యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతనికి అర్జెంటుగా AB నెగిటివ్ రక్తం కావాలి. నువ్వు రక్తదానం చేస్తే అతను బ్రతుకుతాడు. జీవితాంతం ఆ కుటుంబం నీకు రుణపడి ఉంటుంది. పద సురేష్. వీడిలాంటివేవో చెప్తూనే ఉంటాడు. నీ ఫ్లైట్కి టైం అయింది. పద సురేష్, పదరంగా.
నీ వాడిని తీసుకువెళ్ళు. సురేష్, ఒక్కసారి ఆలోచించు. ఢిల్లీ రేపైనా వెళ్ళొచ్చు, కానీ పోయిన ప్రాణం తిరిగి రాదు. ఒక ప్రాణం నిలబెట్టిన వాడు అవుతావు. నాతో ఆసుపత్రికి రా. శంకరం, ఫ్లైట్కి టైం అయింది. దయచేసి నువ్వు అడ్డుపడు. ఇలాంటి కేసులు రోజూ ఉంటూనే ఉంటాయి. రక్తదానానికి మరెవరైనా చూసుకో. సురేష్, మనం ఇప్పటికే లేట్ అయ్యాం పదా. ఆసుపత్రికి పదండి అంకుల్. ఆర్ యు మ్యాడ్? నీకు పిచ్చి పట్టిందా? అవతల ఫ్లైట్కి గంటే టైం ఉంది. కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ సైన్ చేయాలి నువ్వు. కమాన్, పిచ్చి మాటలు మాట్లాడక బయలుదేరు. నేను ఆసుపత్రికే వెళ్తాను. ఆ యువకుడి ప్రాణాలు కాపాడాలి. సురేష్, రోజు 100 మంది చస్తూ ఉంటారయ్యా. వాళ్ళందరి కోసం మన పనులు మానుకుంటావా చెప్పు? అంకుల్, ఇదే పరిస్థితిలో మీ కొడుకే ఉంటే ఇలా మాట్లాడేవారా? ఏ నిశ్శబ్దంగా ఉండిపోయారు? అప్పుడు అందరూ అన్ని పనులు మానుకుని మీ కొడుకు కోసం పరిగెత్తాలి. ఆ సమయంలో అప్పుడు అందరినీ త్యాగమూర్తులని మీరు పొగుడతారు. ఏ ఆ యువకుడు మీ కొడుకులాంటి వాడు కాదా? శంకరం అంకుల్కి నేను మాటిచ్చాను. ఎందుకో తెలుసా? ఆయనకి నన్ను రక్తదానం చెయ్యమని అడిగే అర్హత ఉంది. ఇప్పటికి 100 సార్లు రక్తదానం చేసి 100 మంది ప్రాణాలు కాపాడిన మహనీయుడైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి బోధనల్ని, సూచనల్ని అనుక్షణం పాటిస్తున్న వ్యక్తి ఆయన. దీనజనుల సేవకే తన జీవితాన్ని అంకితం చేశారు. వాడికి మనకున్న బాధ్యతలు లేవు, అందుచేత ఏమైనా చేస్తాడు. మనది కోట్లలో వ్యాపారం, మనకెలా వీలవుతుంది? మనస్సుంటే మార్గం ఉంటుంది డాడీ. ఇదే మీ ఆత్మీయుడైతే వ్యాపారం వదులుకుని పరిగెత్తరా? సురేష్, టైం అవుతోంది. ఆసుపత్రికి వెళదాం. వేగంగా పద. గాబరా పడకండి అంకుల్. ఢిల్లీ వెళ్లే ముందు మంచి మనస్సుతో మీరిచ్చే ఆశీస్సులు తీసుకుందామని మీ ఇంటికి వెళ్ళాను. మీరు అర్జెంటుగా సూర్య ఆసుపత్రికి వెళ్లారని తెలిసింది. ఎవరో పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారని కూడా తెలిసింది. నేను సూర్య ఆసుపత్రికి వెళ్ళాను. ఆ పేషెంట్ వివరాలు కనుక్కున్నాను. అతనికి రక్తదానం చేసే వచ్చాను. డాక్టర్లు ఆ యువకుడికి ప్రాణాపాయం లేదని చెప్పారు అంకుల్. థ్యాంక్స్ సురేష్. ఒక నిండు ప్రాణాన్ని నిలబెట్టావు. మే గాడ్ బ్లెస్ యూ మై బాయ్. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలంకుల్. ఒక మంచి సేవ చేసే అవకాశం నాకిచ్చారు. అవతల ఫ్లైట్కి టైం అవుతూ ఉంటే కోట్ల వ్యాపారం ముందుంచుకుని నిమ్మకు నీరెత్తినట్టు లోకోద్ధరణ చేస్తున్నావన్నమాట. కథ ఇంకా అయిపోలేదు డాడీ. వినండి. ఆసుపత్రి నుంచి బయటికి వస్తుంటే అంబులెన్స్ ఆగింది. ఎవరోని చూద్దును కదా, అమ్మని స్ట్రెచర్ మీద ఆసుపత్రిలోకి తీసుకెళ్తున్నారు. నాకు భయం వేసింది. మా అమ్మను కాపాడు తండ్రి అని బాబాకు నమస్కారం చేసుకుని ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్ళాను. అమ్మ నన్ను చూసి ప్రేమగా నవ్వింది. అమ్మకేం జరిగిందిరా? మీరు గాబరా పడకండి డాడీ. అమ్మ బాగానే ఉంది. ఎయిర్పోర్టుకి లగేజ్తో వెళుతున్న అమ్మ కారుని అదుపు తప్పిన లారీ గుద్ది యాక్సిడెంట్ అయింది. కారు బాగా దెబ్బతింది. కానీ విచిత్రంగా డ్రైవరు, అమ్మ చిన్న గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అర్జెంటుగా ఆసుపత్రికి వెళ్దాం పదా. మరి ఢిల్లీ ఫ్లైట్ టైం అవుతోంది కదా. రేపు ఫ్లైట్కి వెళ్ళొచ్చు. అమ్మ ఆసుపత్రిలో ఉంటే వెళ్ళిపోతావా? మనిషి అన్నాక ఏవో ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ పట్టించుకోమంటారా? ఆ మాటలు అనడానికి నీకు సిగ్గు వేయడం లేదు? ఆసుపత్రిలో ఉన్నది నీ కన్న తల్లిరా. కట్టుకున్న భార్య గురించి మీరింత బాధపడుతున్నారే, మరి కన్న కొడుకు గురించి ఆ యువకుడి తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారో, ఎన్ని కన్నీళ్లు కార్చారో, ఎంతమంది దేవుళ్లకు మొక్కుకున్నారో ఊహించారా? సురేష్, బాధలో ఉన్నప్పుడు అలా ఎగతాళి చేయకూడదు నాన్న. మీ అమ్మగారిని చూడ్డానికి వెళ్ళు. ఆయనకు నిజం తెలియాలనే అలా అన్నానంకుల్. నేను మా అమ్మకి అన్ని సపర్యలు చేసే వచ్చాను. మా అమ్మ ఘోరమైన ప్రమాదానికి గురైనా గాయాలు తగలకపోవడానికి, ఆమె సురక్షితంగా బయటపడటానికి కారణం నేనా యువకుడికి రక్తదానం చేయడమేనని నా ప్రగాఢ విశ్వాసం అంకుల్. ఇందాక మే గాడ్ బ్లెస్ యూ అని మీరు నన్ను దీవించారు. కానీ గాడ్ హ్యాజ్ ఆల్రెడీ బ్లెస్డ్ మీ అంకుల్. నువ్వు కరెక్ట్గా చెప్పావు సురేష్. సేవ చేసిన వాడిని సేవ్ చేస్తానని బాబా పదే పదే చెబుతూ ఉంటారు. నాన్న, నువ్వు చేసిన సేవలే నన్ను కాపాడాయిరా అని మా అమ్మ కన్నీళ్లు పెట్టుకుంది అంకుల్. భగవంతుడు